హాయ్ అండి, నేను చేస్తున్న కారం ఇది కూర కారం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా నేను ఇలాగే చేసుకుంటుంటాను. కారం వీటికి వేయవలసింది గరం మసాలా సామాన్లు అన్నీను రెండేసి ప్యాకెట్లు అయితే కొన్నాను. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, గరం మసాలా సామాన్లు, లవంగాలు, యాలకులు, చెక్క, ఏమంటారు మిరియాలు, జీలకర్ర ఇవన్నీ కూడాను. దీంతోపాటు ఒక పావు పసుపు కూడా కొన్నాను. అంటే కారం మనం కారం తయారు చేసేటప్పుడు పసుపు కూడా వేస్తాం అనుకోండి, కూరలు వండేటప్పుడు ఇంకా సపరేట్గా పసుపు వేయడం అవసరం లేదు. అదైతే ఈ గరం మసాలా సామాన్లన్నీ కొంచెం ఫ్రై చేసేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నాం అనుకోండి, సూపర్ స్మెల్ వస్తుంది. పొడి కారం కూడా పాడవదు అనమాట. ఎండుమిరపకాయలు అయితే కేజీ తీసుకున్నాను. కేజీ ఎండుమిరపకాయలని నేను 4 రోజుల వరకు ఎండబెట్టాను, కాడలు తీసి. దీన్ని బాగా ఎండబెడితేనే కారం అనేది పాడవదు. ఆ తర్వాత ధనియాలు ఇవన్నీ వేయించుకున్నాం కదా, దీన్ని మరీ మెత్తగా పౌడర్ చేయడం అవసరం లేదు. కొంచెం కచ్చపచ్చగా పౌడర్ చేసి మిల్లుకి ఇచ్చేయాలి. ఇలా ఇస్తేనే వాళ్ళు బాగా చేస్తారండి మా ఊర్లోని, లేదంటే సరిగ్గా పౌడర్ చేయరు. పసుపు కొమ్ములు కూడాను వీటిని అన్ని కొంచెం కొంచెం దంచాను. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కలిపేసి బకెట్లో వేసాను. ఎండుమిరపకాయలు అన్నీ రెడీగా ఉంది. ఇది బాగా మిల్లు చేసిన తర్వాత దీన్ని ఇంకా స్టోర్ చేసుకోవాలి. అంటే కొంచెం పైకి కిందకి కలుపుతున్నాను. ఇలా కలపడం వల్ల కారం వేడి అనేది బాగా తగ్గిపోయిన తర్వాత మూత పెట్టేసి జాగ్రత్తగా ఉంచుకుంటే 6 నెలల వరకు వస్తుంది కారం. మరి వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.